గ్యాస్ కొరత కలవర పెడుతున్న వేళ తిరుపతి శివారులో భారీగా సిలిండర్ల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అవిలాల పంచాయతీ పరిధిలో దాదాపు 400 గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసినట్లుగా సమాచారంతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శేషాచల రాజు తన సిబ్బందితో వెళ్లి సోదాలు నిర్వహించారు. గో గ్యాస్ పేరుతో గోదాములు సిలిండర్లు నిల్వ చేసినట్లుగా గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. గో గ్యాస్ సంస్థకు 2019 వరకే గ్యాస్ సరఫరా అనుమతించినట్లుగా అధికారులు తెలిపారు. జేసీ గారి ఆదేశాల మేరకు మాకు 2:30-3 సమాచారం ప్రకారము మేము మా సిఐడిటీలు సురేంద్ర అండ్ గంగయ్య గారు ఇద్దరు కలిసి ఇక్కడ రైడ్ చేస్తే సార్ చెప్పిన ప్రకారము మన సదరన్ స్పైస్ పక్కన హైవే పక్కనే గోడౌన్ ఉంది. భారత్ గ్యాస్ గోడౌన్ ఉంది, కానీ ఇక్కడ ఏమీ వాళ్ళు లైసెన్స్ కానీ ఏం లేదు. దాంట్లోనే గ్యాస్ ఫుల్ సిలిండర్స్, కమర్షియల్ సిలిండర్స్ దాంట్లో డంప్ చేశారు. అవే సుమారుగా 592 ఉంటాయి. ఈ డొమెస్టిక్ సిలిండర్స్ వచ్చేసి 230 ఫుల్ ఉంటాయి. కానీ ఇది వాళ్ళు ఉంచకూడదు. దాని ప్రకారమే మేము 6A కేసు పెట్టి కలెక్టర్ సార్కి, జేసీ గారికి ఎఫ్ఐఆర్ కూడా పెట్టి వాళ్ళు క్రిమినల్ కేసు. గ్యాస్ కొరత కలవర పెడుతున్న వేళ తిరుపతి శివారులో భారీగా సిలిండర్ల అక్రమ నిల్వలు బయటపడ్డాయి. అవిలాల పంచాయతీ పరిధిలో దాదాపు 400 గ్యాస్ సిలిండర్లను పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపీనాథ్ ఫోన్ ద్వారా అందిస్తారు. గోపీనాథ్, అక్రమంగా నిల్వ చేసినట్లుగా 400 గ్యాస్లు నిల్వ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే గో గ్యాస్ సంస్థకు 2019 వరకే లైసెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? సమీపంలోని అవిలాల వద్ద నిన్న అంటే పౌర సరఫరాల శాఖ అధికారులు కావచ్చు, అదేవిధంగానే పోలీసులు జరిపిన దాడులకు సంబంధించి దాదాపుగా 1000 సిలిండర్ల వరకు కూడా, అంటే దాదాపు ఒక 400-500 సిలిండర్లు, అంటే ఫుల్ సిలిండర్లు, మరికొన్ని ఎంటీ సిలిండర్లు, అదేవిధంగానే కొన్ని కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి భారీగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది దేశవ్యాప్తంగా కూడా. ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. చాలా రకాలుగా హోటల్స్ నిర్వాహకులు వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడా కూడా గ్యాస్ దొరకడం లేదు. అలాంటిది వీళ్ళు పెద్ద ఎత్తున గో గ్యాస్ కి సంబంధించి 2019లో వీళ్ళు అనుమతులు తీసుకోవడం జరిగింది, తిరుమలకు సరఫరా చేసే విధంగా కూడా. కానీ అప్పటి నుంచి కూడా కొన్ని కారణాలతో వాళ్ళు వాయిదా వేసుకుంటూ వచ్చి అక్రమంగా పెద్ద ఎత్తున ఈ రకంగా గ్యాస్ నిల్వలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి అది ప్రధానంగా శివారు ప్రాంతాల్లో, అది కాకుండా జనావాసాలు తిరిగేటటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ రకంగా అంటే ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో చాలా రకాలుగా స్థానికులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైనా సరే ఘటన జరిగితే ఎవరు బాధ్యతలు అని, ఎందుకంటే ఎక్కువగా కూడా ఒకవేళ ఏదైనా సరే గ్యాస్ గాన ఈ బ్లాస్ట్ అయితే చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి. అట్లా మరోవైపు గ్యాస్ కొరత ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఫిర్యాదులు ఇచ్చిన ప్రకారంగానే రైస్ చేయడం జరిగింది. మొత్తం మీద అన్ని సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపీనాథ్.